ఒకవేళ చేయకుండా ఏకావదైంది ఎక్కడదండి ఆస్ట్రేలియా ఎక్కడదని అనుకున్నారు అనుకోండి, ఇంకెవరేం చేయలేరు ఆఫ్ కోర్స్, అంతే కదండి. అప్పుడు కేసీఆర్ గారు సార్ ఇట్లా మనం ఒక యాగం చేద్దాం సార్ చాలా అద్భుతంగా ఉన్నదని చెప్తాడు, ఏమన్నాడు? ఏమనలేదు. మీరు అప్పుడు ఉన్నారు కదా, టీవీసీలో ఉన్నారు అప్పుడు, జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో చేసింది మనమే కదా అప్పుడు. చేసిన తర్వాత ఎంత మార్పు వచ్చింది, సకల జనుల సమ్మెని ఎన్నో వచ్చినాయి. అంటే వారు నమ్మినట్టు వీరు నమ్మాలని లేదు కదా అక్కడ. అంటే ఆ యోగం అనేది ఆ రెండవ పాయింట్ కూడా ఇంకొకటి నడిపిస్తుంది వాళ్ళ. ఎగ్జాక్ట్, ఆ యోగం అనేది ముందుకు తీసుకెళ్తేనే ఉంటది. కాబట్టి దానిలో ఏమాత్రం డౌట్ లేదు. సార్ ఈటెల రాజేందర్ ఘర్ వాపసి అంటున్నారు మళ్ళా, రాడండి. ఇది మన బీఆర్ఎస్ కంటున్నా ఏమో మరి, బీఆర్ఎస్ అనేది వస్తారనేది అంటున్నారు కానీ ఆయన జాతకరీత్యా మాత్రం వచ్చే అవకాశాలు లేవండి. అవునా? రాడండి. అవకాశాలు మాత్రం లేవు. అవకాశాలు లేవంటే ఒకవేళ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే శ్రీనివాస్ గారు మీరు గమనించండి, రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది, సపోజ్ బీఆర్ఎస్ వచ్చింది, నైట్ ఫోన్ చేసి రాజేందర్ నువ్వు వచ్చేసి నీకు ఫైనాన్స్ మినిస్టర్ ఉంది అనుకోండి అంటే వస్తారు, ఎవరైనా వస్తారు కదా, సింపుల్ లాజిక్ అది. దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అది కాదు. ఎప్పుడు వస్తే వచ్చినట్టు ఈ December 24th లోపల కనుక వస్తే దిస్ ఇయర్ వచ్చినట్టు అని రాడు. December 24th లోపల కనుక బీఆర్ఎస్ కనుక ఈటల రాజేందర్ వస్తారు, నేను రాడని గంటాబద్ధంగా చెప్తున్నా. ఎవరైనా వచ్చిరంటే మరి నాకు తెలియదు, ఎవరు చెప్తే నా ముందర పెట్టండి, ఎట్లా వస్తారని నేను కాంపిటేటివ్గా వాదిస్తాను. కాంపిటేటివ్గానే వాళ్ళకి వాదిస్తాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా తిప్పే వ్యక్తి ఎవరంటే ఓన్లీ ఫర్ కల్వకుంట్ల తారక రామారావు గారు, అంతే. వాళ్ళు ఎవరు మార్చలేదు. ఎప్పుడు ఇవన్నీ అయితే చంద్రునికి 4లో గురువు అద్భుతమైనటువంటి యొక్క కర్కాటకంలో ఉన్నటువంటి యొక్క టైంలో ఇప్పుడు ఒక వెలుగు వెలగాల్సింది, వెలుగుతున్నాడు కూడా. అది కుజుని యొక్క స్తంభనతోటి కొంచెం మైనస్ అవుతున్నది, అంతకంటే ఎక్కువేం లేదు. ఆ కుజుని స్తంభనతోటి పాపం ఆయన చేసిన రోజులు ఆయన రూమర్ కూడా చాలా వచ్చినాయి కదా, ఎన్నో రూమర్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. అవన్నీ వచ్చినట్టే కుజుని కారణమే, కుజుని యొక్క కారకంతో ఇవన్నీ వస్తాయి. దానికి కనుక కరెక్ట్ కనుక దానికి పద్ధతి ప్రకారం కనుకపోతే అసలు ఏ విషయాలని జరగవు. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం చాలా అద్భుతమైన విధులు మాత్రం ముందుకు వెళ్తారు. సూపర్, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. రైట్. ఇక అందరిలో ఉన్న ఒక ఉత్కంఠ ఏంటి అంటే, చెప్పండి, పొరుగు రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూడా రాజకీయాలు నెరపబోతున్నారు అనేది వస్తున్న టాక్. ఏమవుతుంది 2028 ఎలక్షన్లో? సేమ్ బీజేపీ, జనసేన, టీడీపీ కంటెస్ట్ చేస్తే ఇక్కడ కలుస్తాయా? పక్కా కంటెస్ట్ చేస్తే, చేసినా వాళ్ళ సింగిల్గా మాత్రం రాదు. సపోర్ట్ బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటేనే అధికారం, లేకుండా మాత్రం వాళ్ళ సపోర్ట్ అధికారం రావడానికి అవకాశం లేదు. కానీ వీళ్ళు ఉంటే ఆయన ఒప్పుకోడుగా. ఎవరు ఒప్పుకోరు? కేసీఆర్ గారు ఒప్పుకోరు కదా, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉంటే అలయన్స్లో. అదే ఉంటేనే అర్థమైందిగా, సింగిల్గానే చేస్తారు అన్నట్టు కదా. ఒకవేళ సింగిల్గానే చేస్తారు, చేస్తే ఒకవేళ ఎవరిని చేస్తారు? జనసేన టీడీపీని పక్కకు పెట్టి ఓన్లీ బీఆర్ఎస్ను బీజేపీ తోటి చేస్తారు. అందుకని అది పొరుగు రాష్ట్రం కదా, మా రాష్ట్రంలో మేము చేసుకుంటామని చెప్పి అట్లా కమిట్మెంట్ తోటి అట్లా చేస్తారు. కానీ వీళ్ళందరూ మాత్రం అక్కడ అయ్యే అవకాశం లేదు, ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే సార్ ఒకటి శ్రీనివాస్ గారు, అన్నిటికంటే మించినటువంటిది ఏంటంట, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపం అంటే ఏంది? ఏదో పెద్దగా ప్రయత్నం కాదు. మొన్న కూడా నేను విన్నానండి, ఇక్కడ ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో కేటీఆర్ గారు స్పీచ్ ఇచ్చినప్పుడు, స్టూడెంట్స్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఒకటి విన్నాను. ఏమనంటే ఓపెన్గా చెప్పాడు, గతంలో కొన్ని తెలిసి తెలియక తప్పులు జరిగినవి, ఓకే, అప్పుడు కొందరిని మేము పట్టించుకోలేదు, ఇప్పుడు కనుక రానియండి బ్రదర్, ఇప్పటి నుంచి నేను చేస్తా అని ఒక వర్డ్ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని చెప్తా. అంటే పశ్చాత్తాపం అంటే ఏంది? వారు ఏదో తప్పు చేసిన పశ్చాత్తాపం కాదు, అరే నిజమే కావచ్చు, వీళ్ళకి ఏం జరగలేదు, వాళ్ళ జరిగింది అనేది, వీళ్ళకి అన్యాయం జరిగిందని తెలిసిపోయింది. రెండో పాయింట్ ఇంకొకటి కూడా అన్నాడు, చాలా మంది అప్రిషియేట్ చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఒక వర్డ్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అందరూ అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014లో అసలు ఏమి లేకుండా ఎల్ఎంఎల్ స్కూటర్ మీద మామూలు స్కూటర్ల మీద వచ్చిన వాళ్ళు వాళ్ళ బెంజ్ కార్లను విల్లాస్ కొనుక్కొని వీళ్ళే ఉన్నారు తప్ప వాళ్ళకి మాత్రం ఏమి లేవు అనేది అంటున్నారు. అది నిజమే కదా, జరిగినటువంటి యొక్క వాస్తవం యథార్థ సంఘటనే కదా. అది ఎప్పుడైతే వారి దృష్టికి వచ్చిందో అంటే వారికి ఏమైనా వచ్చిందిగా, మొత్తం వీళ్ళందరినీ మనం టేక్ఓవర్ చేయాలి, వీళ్ళందరికీ మనం ఎప్పుడు ఎవరికి ఏమి కావాలో చూడాలి అనేది తనకు వచ్చింది. కాబట్టి తనకు ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి, ఆ విజన్ ఉంది కాబట్టి, అందులో అన్నిటిని యంగ్ డైనమిక్ లీడర్ కాబట్టి డెఫినెట్ చేయగలుగుతాడు, చేయకపోవడం సమస్య లేదు. అందుకొరకు వీటికి తోడు ఏంటంటే
గ్రహస్థితి అనేది కూడా ఎల్నాడు శని వెళ్ళిపోయింది. శని మంచి ప్రభావంలో ఉన్నాడు ఇప్పుడు, అద్భుతమైన ప్రభావం ఉన్నాడు ఇప్పుడు. దీని ప్రభావంతో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జగన్ గారి పరిస్థితి ఏంటి సార్ అక్కడ నెక్స్ట్? సేమ్ జగన్ గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో జన్మించారు. మిథున రాశిలో జన్మించారు. 2029లో వారు కూడా సేమ్ అప్పుడు ఎల్నాడు శని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఎల్నాడు శని స్టార్ట్ అవుతుంది. వారికి కూడా మళ్ళీ సీఎం అయ్యే యోగం ఉన్నది. మిథున రాశి అండి, 5వ స్థానంలో గురు ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే యోగం ఉన్నది. కానీ ఇప్పుడు చెప్పరాదు. ఇప్పుడు ఉన్నటువంటిది 2.5 సంవత్సరాల గ్యాప్ ఉందండి, మీరు గమనించండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు అన్నెసెసరీ మనం ఎందుకంటే సీఎం అవుతారని చెప్పరాదు, రాజకీయ భవిష్యత్తు ఉందని మాత్రం చెప్పవచ్చు. సీఎం అవుతారని ఎప్పుడు చెప్పొస్తుంది? ఎగ్జాక్ట్ డేట్ కనుక వచ్చి ఒక 2 months బిఫోర్. సార్ ఒకటి మీరు గమనించండి, ఒక వన్ వీక్ ముందు కూడా, ఒక 1 week ముందు కరెక్ట్ చెప్పినా కూడా కరెక్టే. అంతే కదా? అంతే కదా. 100%. 1 week ఎలక్షన్ ముందు కనుక ఎవరు సీఎం అవుతారని చెప్తే అంతకు మించినటువంటి యొక్క సబ్జెక్ట్ లేదు. ఇక అంతే కదండి. అది ఇప్పుడు చెప్పరాదండి. 1 week ముందు కాదని నేను ఎలక్షన్ డేట్ రోజు వచ్చినాక నన్ను పిలవండి, నేను వస్తాను. నాతో పాటు ఇంకా 10 మందిని కూర్చుని పెట్టండి, అస్ట్రాలజర్ని ఇంకా 10 మందిని కూర్చుని పెట్టండి, నేను చెప్తాను. మరి మొన్న ఎందుకు రాలేదు? మొన్న అవైలబిలిటీ లేను. నేను మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను లేను. మొన్న ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పెట్టినప్పుడు పార్టీ ఇనాగ్రేషన్ రోజు నేను చెప్పాను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నేను ఒక చండీ ఆగమంటే లైవ్ వెహికల్ పంపించాను వారికి. నేను ఆ రోజు చెప్పాను, ఈసారి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టారని సెంట్రల్ కూర్చుండడం చాలా కష్టమవుతుంది, ఇది మంచిగా లేదు, చాలా కష్టమవుతుంది, దీనివల్ల మనకు రేపు గవర్నమెంట్ ఫామ్ కావడం చాలా కష్టమవుతుంది. నేను లైవ్లో చెప్పాను, మీకు కావాలి నేను వీడియోస్ పంపిస్తాను. ఎప్పుడు చెప్పాల్సిందంటే ఒక 1 month ముందు, ఎలక్షన్ ముందు కనుక చెప్తే మీరు అడిగిన క్వశ్చన్లకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడైతే కేటీఆర్ గారు అయితే చెప్తున్నాను, అసలు ఏమాత్రం డౌట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అవుతారు దానికి ఉన్నటువంటి సమస్య కనుక దాన్ని కరెక్ట్ చేస్తే ఆయన అవుతారని చెప్పాను. ఆ టైంలో కనుక మరి బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ అంటే ఎవరు మీనింగ్ కవితక్క, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కవిత గారు కదండి, బీఆర్ఎస్ వేరు టీఆర్ఎస్ వేరు కదండి. టీఆర్ఎస్ మినిస్టర్ సీఎం అవుతారా, కవిత గారు సీఎం అవుతారా? కావడం అయితే కష్టమే, అవుతారా కారణం ఇప్పుడు చెప్పలేను. కారణం అంటే ఇప్పుడు వారికి కోపం వస్తుంది. కవిత గారు సీఎం గారు అంటే కోపం వస్తుంది, అంతే కదా, సింపుల్ లాజిక్ కదా. ఎందుకంటే పాపం ఎంతో పోరాటంతో ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నది ప్రతి ఒక్క దానిలో. మనం కాదని డిస్కరేజ్ ఎప్పుడు చేయకూడదు. కాకుంటే ఏంటంటే అప్పుడు ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఈ పార్టీ పెట్టిన యొక్క దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మళ్ళీ మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా అనేదా కాదా అనేది ఎప్పుడంటే ఆ రోజు నేను డెఫినెట్గా మీకు నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది.